మీ జీవిత భాగస్వామితో మీకు ఏదైనా స్పర్ధలు వస్తూ ఉంటే ముందు 3 విషయాలు చెక్ చేసుకోవాలి. ఒకటి, మీ ఇద్దరి మధ్య ఏదైనా డిఫరెన్సెస్ వస్తే మూడో వ్యక్తులు ఎవరన్నా ఇన్వాల్వ్ అవుతున్నారా? అటు పేరెంట్స్ కానీ, ఇటు పేరెంట్స్ కానీ, అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు కానీ, స్నేహితులు కానీ ఎవరిని ఇన్వాల్వ్ అవ్వనివ్వద్దు. ఏ ఇష్యూ వచ్చినా మీ ఇద్దరూ డిస్కస్ చేసుకోండి, సార్ట్ అవుట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్, ఏదన్నా ఒక పాలసీ డెసిషన్ ఏమన్నా తీసుకోవాలంటే ఫ్యామిలీకి సంబంధించి మీరు మీ స్పౌస్ని అవాయిడ్ చేసి నిర్ణయాలు తీసుకోమాకండి. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. వాళ్ళని అవాయిడ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు నిర్ణయం తీసుకుంటే దాని అర్థం వాళ్ళని మీరు విడిగా చూస్తున్నట్టు. కాబట్టి దూరాలు పెరిగిపోతాయి. వీటన్నిటినీ మించి మీ ప్రైవేట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి తల్లిదండ్రులతో డిస్కస్ చేసి వాళ్ళని పొరపాటున కూడా ఇన్వాల్వ్ చేయకండి. మీ ఇద్దరే అన్ని విషయాలు చర్చించుకొని నిర్ణయించుకోండి. అప్పుడు